సుధాకర్ రెడ్డి గారు సార్ సుధాకర్ రెడ్డి గారు మీ వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే మేము గెలిచినప్పుడు అంటే మీరు అనే వ్యాఖ్య అంటే మీరు గెలిచినప్పుడు 151 గెలిచినప్పుడు లేని సమస్య ఇప్పుడు వస్తుందా అంటారు. మరి నిజంగా ట్యాంపర్ అయ్యాయనా లేకపోతే కాలేదనా ఎలా అర్థం చేసుకోవాలి? సార్ రఘునందన్ గారు, మీకు రవికుమార్ గారికి, లక్ష్మణ్ గారికి నమస్కారాలండి. ఎప్పుడు ఎవరు చెప్పినా టెక్నాలజీ సత్యం సత్యమే, వాస్తవం వాస్తవమే. ఒకవేళ ఈవీఎంల ట్యాంపరింగ్ చెయ్యొచ్చు అనుకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ జీవితకాలం ఆ పార్టీ ఉంటదండి. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా ట్యాంపరింగ్ చేసుకుంటారు, అందరూ వాళ్ళ చేతిలో ఉంటారు. ఇంకా ఓడిపోయే ప్రశ్న లేదు, ఎన్నికలే అవసరం లేదు. అంతే కదా, చిన్న లాజిక్. ఇప్పుడు అలా ఉంటే నరేంద్ర మోడీ గారికి సీట్లు ఎందుకు తగ్గుతాయి, రాహుల్ గాంధీ గారి కూటమికి సీట్లు ఎందుకు పెరుగుతాయి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుండొచ్చు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడించవచ్చు, ఆయన కొడుకు మిథున్ రెడ్డిని ఓడించుండొచ్చు, వాళ్ళ తమ్ముడుని ద్వారకనాథ్ రెడ్డిని ఓడించుండొచ్చు కదా. వాళ్ళు ఎలా గెలిపారండి? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళని నల్లగారిని వదిలేస్తామా? ముందు ఆయన కదా చేస్తే. ఇవన్నీ అభూత కల్పనలని. జగన్ ఇందాక రవి కిరణ్ గారు అన్నారు, ఆయనకి ఏదన్నా మానసికంగా బాగాలేదేమని. నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, అథారిటీ ఉంది నాకు. ఒక సైకాలజిస్ట్ కి ఒక వ్యక్తి మానసిక పరిస్థితుల్ని చూసి అసెస్ చేయడానికి. నిజంగా అయితే ఆయన పోయి ఎక్కడన్నా క్లినికల్ సైకాలజీ దగ్గర టెస్టులు చేసుకుంటే లేదా ఒక సైకియాట్రీ హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. భ్రమలు భ్రాంతులు ఉన్నాయండి ఆయనకి. మీకు అంటే ఇది తప్పు కాదండి, నేనేమి తెలుగుదేశం కాబట్టి ఆయన విమర్శించాలని కాదు, మీకు చెప్తాను. ఈ భ్రమలు భ్రాంతులు ఉన్న వాళ్ళు ఏమైతే అక్కడ ఏమీ లేకపోయినా అది కూడా పాము ఉంది, అది పాము నన్ను కరుస్తుంది అంటే, ఎక్కడరా పాము కానీ లేదు, ఉంది నీకు కనపడదు అంటారు. లేకపోతే నాకు రాత్రి దేవత కల్లో కనిపించాను, నాకు రోజు దేవుళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇంగ్లీష్ లో హాలుసినేషన్ అంటారు, అదేనా? హాలుసినేషన్ అంటారు ఇంగ్లీష్ లో, ఈ మధ్య ఇంగ్లీష్ లో హాలుసినేషన్ వాడుతూ ఉన్నారు. హాలుసినేషన్స్ డెల్యూషన్స్ అండి, హాలుసినేషన్స్ డెల్యూషన్స్ భ్రమలు భ్రాంతులు అని అంటాం తెలుగులో. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారి ఆత్మ ఇంకా ఆత్మలు కూడా కనిపిస్తాయని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి ఆత్మలు కనిపించవండి, నాకు కనిపించడు, మీకు కనిపించడు, ఆత్మ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా మనిషికి మానసిక సమస్యలు. తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి చూస్తే మొండితనం స్పష్టంగా ఎవరిని అడగరు, ఆయన ఏమనుకుంటే అది చేస్తారు. ఎందుకండి ఆయన అంత పెద్ద ప్యాలెస్ కట్టారు, చూసాం కదా. అయితే దానికి ఆ రోడ్లన్నీ ఆపేసి గవర్నమెంట్ డబ్బులతో 5-6 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఈ రోడ్లు ఎవరు తిరగకూడదు, ఎవరు చంపేస్తారు, ఎవరు ఏం చేస్తారు తెలియదు. ఆయన అంటే మొండివాడు, ఆ మూర్ఖ. అదే మానసికంగా బాగలేని వ్యక్తులు వాళ్ళు ఏం చెప్తే అదే, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు వాదిస్తుంటారు. పోనీ ఫర్నిచర్ అండి, ఇంతకుముందు కోడలి శివప్రసాద్ గారు, మా కోడెల గారు స్పీకర్ గా ఉండి ఆ ఫర్నిచర్ ఏదో తీసుకెళ్తే ఎంత వేధించి ఎన్ని చేశారండి. ఆఖరికి ఆయన ఈ అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ధర చెల్లిస్తాము ఎప్పుడు తీసుకుంటారంట. ఈయన తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న ఫర్నిచర్ సిగ్గున్న వాడైతే ఆ ఫర్నిచర్ అంతా పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేసి ఉండాలి, అప్పగించేసి ఉండాలి. అలా కాకుండా మేము ఎప్పుడో ఇస్తామన్నామని అంటే ఈయన ఏది చెప్తే అది కరెక్ట్ అనుకున్న వాడు మూర్ఖుడు, లేకపోతే ఉన్మాది, లేదా ఏదో ఒక మానసిక డిజార్డర్ ఉన్నవాడండి. అంటే మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఇవేమీ ఎక్కవండి. ఏది మూర్ఖుడి మనసు రంజింపలేమని పెద్దవాళ్ళు చెప్పారు కదా, అలా ఇతనికి బాగా మతి చెడింది, భ్రమలు భ్రాంతులు గురవుతున్నది. ఇప్పుడేంటండి ఈవీఎంలు, ఆయన బుద్ధి ఉన్నవాడైతే ఈ మాట అనడం నాకు కొద్ది బాధగానే ఉంది, ఎందుకంటే పెద్దవాడిని. కానీ అనక తప్పక అంటున్నానండి, బుద్ధి ఉన్నవాడైతే ఓటమికి కారణాలు విశ్లేషించాలి కదా. ఎందుకు ఓడిపోయారండి? మా జిల్లాలో ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటున్నా. అదే ఆత్మవిమర్శ. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను చాలా సార్లు చెప్పిన, ఆయన నాకు గౌరవం, ఎందుకంటే నాకు సీనియర్, ఆయన సోషియాలజీలో పిహెచ్డి కూడా చేశాడు. అంటే సామాజిక స్పృహ లేకుండా ఆయన కొడుకు తమ్ముడు అందరూ గెలవడం, దోచుకోవడం, దాచుకోవడం ఇవే. ఎవరిని అడిగితే మాట్లాడితే హత్యలు చేయించారు, కొట్టారు, రాళ్ళేశారు. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు పోతే రానివ్వలేదు, మా వాళ్ళ మీదనే 1000 మంది మీద కేసులు పెట్టారు. ఇంత అరాచకాలు దురాగతాలు
కి మూలమైన ఆయన ఈసారి 6,000 ఓట్లతో గెలిచారు. ఆయన ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇప్పుడు ఊరదిలి పారిపోయారని మీకు అది అవహేళన కోసం చెప్పడంలా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నా, నేను మీకు తమ్ముడు లాంటి వాడిని, ఎందుకు పారిపోతావన్నా, ఎందుకు ఊరదిలేసి ఆ తండ్రి కొడుకు తమ్ముడు ఊరదిలి పారిపోయి అవమానంగా ఉంది. చిత్తూరు జిల్లాలో పరారు, పెద్దిరెడ్డి కుటుంబం పరారు అంటున్నారు. మరి రోజా ఒక ఉంది పాపం, ఆమె భూమి మీద ఎప్పుడూ నిలబడదు, ఆమె భూమి అంటేనే ఆనదు ఆమెకి. ఇది ఎక్కడుందో అర్థం కాల. పత్తా లేని రోజా, పరారైన పెద్దిరెడ్డి, ఇవన్నీ ఇంత దారుణానికి కారణం ఏమండి? ఓడిపోతే కొట్టేస్తారండి. మేమంతా కూడా రాజకీయాలు చేశామండి, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఓడిపోతే జనం వచ్చి కొడతారండి మమ్మల్ని, నేను ఓడిపోయాను కొట్టేస్తారా? ఎప్పుడు కొట్టలేదే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశాను. నా మీద కేసు లేదే, నన్ను ఎవరు కొట్టలేదే, కనీసం ఎదురుగా కూడా మాట్లాడలేదే. నిబద్ధత నిజాయితీ ఉండి ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించే వాళ్ళని చూస్తే గౌరవిస్తారు, భయపడతారు. మొత్తం చేసిన దోపిడీలన్నీ చేసి ఆ రుషికొండకు చూడండి, 650 కోట్లు పెట్టి ఏం చేశారు? ఇప్పుడు వచ్చి ఇవన్నీ చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ వాళ్ళందరూ తీసుకెళ్లి విశాఖపట్నంలో లేదా హైదరాబాద్ లోనో ఇక్కడెక్కడా కాకపోతే లండన్ కి మళ్ళీ వెళ్ళి ఆయన చదువుకున్న చోటుకి వెళ్ళి మానసిక చికిత్స చేయించుకుంటే తప్ప ఈ రాష్ట్ర రాజకీయాలు బాగుపడవండి. ఆయన మానసికంగా అంత బాగా లేదన్నదే నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.